జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, యుద్ధం జరుగుతోంది, మనందరికీ చాలా ఆనందంగా ఉండాల్సిన టైమా, పాకిస్తాన్ మీద విజయం సాధిస్తున్నామని, లేదు అంటే మన జవాన్లు ఇద్దరు వీరమరణం పొందారని బాధగా పడాలా తెలియట్లేదు. నేనైతే ఒకటి చెప్తానండి, యుద్ధంలో చేరిన తర్వాత వీరమరణం పొందటం అనేది వాళ్ళు ఎంతో గొప్పగాను, కుటుంబాలు ఆ వీరమరణం పొందిన జవాన్లు కూడా యుద్ధం కోసం, దేశం కోసం చనిపోయిన బాధ లేదురా, మనం దేశం కోసం ఏమైనా చేయాలి అని చెప్పారని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చెప్తుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మురళీ నాయక్ అనే అతను ఎంత 2022లో జాయిన్ అయ్యాడు. పుట్టపర్తి జిల్లా. ఎంత బాధాకరమైంటేనండి, ముందు రోజు ఎప్పుడో వీడియో కాల్లో వాళ్ళ మమ్మీతో మాట్లాడారు, వాళ్ళ ఫాదర్తో మాట్లాడాట. ఎంత ఆనందంగా కొడుకు మాట్లాడాడంటే అనిపిస్తుంది చెప్పండి. అలాంటిది ఆ కొడుకు చావు 2ంటికి ఫోన్ చేసి వాళ్ళు మీ అబ్బాయి ఇలా బుల్లెట్ దిగి ఇలా చనిపోయాడు అంటే ఆ కుటుంబం ఎలా తట్టుకోగలిగింది? యుద్ధం జరుగుతోంది అంటే ఎలా ఉంటాం? ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన పిల్లలకు మనం సేఫ్టీ చెప్తాం, కార్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త, రైల్వే స్టేషన్లో జాగ్రత్త, బస్ స్టాండ్లో జాగ్రత్త, ఇంట్లో ఉంటుంటే జాగ్రత్త, ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతని ఇన్ని చెప్తున్నాం కదా మన పిల్లలకి. మన దేశం కోసం ఒక్కగానొక్క కొడుకుని ఆ తల్లిదండ్రులు ఎలా పంపించారని నాకైతే అర్థం కాలేదండి. ఈ మురళీ నాయక్కు వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు, మీకేం కావాలి అని విలేకరులు అడుగుతుంటే ఆయన చెప్తున్నారు, నా కొడుకు దేశం కోసం పోరాడారన్న విషయం మోడీ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళకేం చేయాలి? నన్ను పోషిస్తానన్న కొడుకు, నాకు సపోర్ట్గా ఉంటాడన్న కొడుకు పోయాడు. కానీ నాకేం కావాలన్నది వాళ్ళకి తెలుసు అని విలేకరులు అడిగిన దానికే చెప్తున్నారు పాపం ఆయన. కానీ నాకేం కావాలి, నేను ఎలా గర్వపడతాను, నా కొడుకు పోయిన తర్వాత నేను ఎలా దీంట్లోంచి నా కొడుకు బతుకున్నాడు అని అనిపిస్తుంది అంటే, నా కొడుకు విగ్రహాలు పెట్టండి పలానా చోట అని అడిగారండి. నిజంగా చాలా బాధ కలిగింది నాకు కూడా. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేయడం చూసాం, లేకపోతే ఇంకోటి చూస్తాం. మనం ఎక్కడన్నా వెళ్ళంగానే రాజకీయ నాయకులు మైకులు పెట్టంగానే ఈ నష్టపరిహారం ఇస్తే కానీ, శవాన్ని ఇక్కడి నుంచి కథల్ని నష్టపరిహారం ఇస్తే కానీ ఈ బాడీని తీసేయమని చెప్తారు. యుద్ధం కోసం నా కొడుకు ఇలా చేశాడు, మీరు ఏమి ఇస్తారో చెప్పండి, అప్పుడు కానీ నా బాడీ తీనని ఏ ఇంట్లోన వీరమరణం పొందిన జవాన్ల ఇంట్లో మనకి మాటలు వినపడ్డాయండి. ఒక్కగానొక్క కొడుకు 25 ఏళ్లకే కనుమూశాడు అంటే, నా కొడుకు విగ్రహం పెట్టించండి, ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ కొడుతుంటే నేను నా కొడుకు బతికే ఉన్నాడు అని చూసుకుంటాను అని చెప్తున్నారు. ప్లీజ్ అండి, వాళ్ళ జిల్లాలకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రేపు ఆ కుటుంబాన్ని కొడుకు చనిపోయాడు కదా అని ఒంటరి వాళ్ళని చేసి వదిలేకండి ప్లీజ్. నేను ఆ జిల్లాలో ఉన్న నేనైనా సరే రోజు పొద్దున సాయంత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి పలకరించి వస్తుండేదాన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా అలా బాధాకరమైన విషయం అండి. మనం ఇంత ప్రశాంతంగా, ఎంత దర్జాగా, ఇంత ఇదిగా కూర్చుని మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఇక్కడ ఎంత పాటలు పడుతున్నారో తినడానికి ఉండి లేక, పాకిస్తాన్ మీద ఎంత జీవితం కష్టంగా బతుకుతున్నారో ఆలోచించండి. ఒక పూట మన వాళ్ళు ఊరెళ్తేనే మనము తలుపులు వేసుకుంటాము, టెన్షన్ పడుతూ ఉంటాము, ఎవరినన్నా తోడు పడుకోబెట్టుకుంటాము, ఎన్నో ఇబ్బందులు పడతాం. అలాంటిది ఒక కొడుకుని చావుని పక్కన పడుకోబెట్టుకుని రోజు ఆ కొడుకు పడుకుంటున్నాడంటే ఆ తల్లిదండ్రులు ఎంత గుండె ధైర్యం ఉండాలండి. ప్లీజ్ ఆ మురళీ నాయక్ విగ్రహాలు కట్టించడానికి ప్రయత్నం చేయండి. కట్టించడమే కాకుండా ప్రతి జవాను అలాగా స్ఫూర్తిదాయకంగా ఉండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడ నా కొడుకు చచ్చిపోతే ఎవరు ఆర్మీలోకి వెళ్ళమాకండి, ఇలాంటి చావులు ఎవరికి రాకూడదు అని చెప్పి ఎవరు అంటలేదు. చూసారండి, వాళ్ళ మేనమామ ఎవరో చెప్తున్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్ని మిలిటరీలోకి పంపిస్తాను అని చెప్తున్నారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని, వీరమరణం పొందిన అతని కుటుంబ సభ్యులు చాలా బలమైన, ధైర్యమైన మనస్తత్వం గల మనుషులుగా ఉండాలని, ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను నేను కూడా.
మీరు కూడా ఇట్లాంటి జవాన్లకి సపోర్ట్గా నిలుస్తారని, ఇలాంటి జవాన్ల కుటుంబ సభ్యుల్ని ఒంటరిగా వదిలేరని ఆశిస్తున్నాను. మీరేమంటారు?